వైనాట్ 175 అన్నాడు, తర్వాత 30 ఏళ్ళు అధికారం అన్నారు. మరి ఏంటి ఎలా ఉండబోతుంది అంటున్నారు? ఇప్పుడు వైనాట్ 175 అన్నాడు, 175 ఉన్నాయి కాబట్టి అన్నాడు. 300 అంటే 300 అంటాడు, 1000 అంటే 1000 అంటాడు, 175 అంటే హిప్నోటిజం చేయడం. ఆ మాట అనేస్తే అమ్మో ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, నాయన మామూలుడు కాదు, ఇంకా మనం ఇతనే గెలవబోతున్నాడు అని మభ్య పెట్టే ప్రయత్నం చేశాడు. జనాలు తిరగొట్టారు. వేలాది మందిగా లక్షల మంది జనాలు ఈరోజు ఫారిన్ నుంచి మన సౌత్ ఇండియాలో ఉన్న ఎక్కడున్న యాడి నుంచి అని తిరుక్కొని వచ్చేసి ఓట్లు వేసినా అదే చెప్పారు. ఫస్ట్ అంటే పోలింగ్ శాతం ఎక్కువ నమోదైతే కూటమి గెలిచే అవకాశం ఉందని విశ్లేషకులు సర్వేలు చెప్పారు. మరి 85% ఎట్లా వచ్చింది ఓవరాల్గా 80 నుంచి 85% వచ్చింది. ఎట్లా వచ్చింది? కానీ విసుగు చెందకుండా ఓటేశారు నిజంగా కసితోటి, బాగా కసితోటి. వాళ్ళ కుటుంబాల్లో ఈరోజు ఎవరికి జాబులు లేవు. వాళ్ళ పరిపాలన పోలీసుల తీరు వైఖరి వేరుగా ఉంది. తర్వాత ఇసుక దందాలు కావచ్చు, ఆడవాళ్ళ మీద అవమానం జరిగిన ప్రక్రియలు కావచ్చు, అమాయకమైన ప్రజల మీద కేసులు కావచ్చు, గుళ్ళ మీద గోపురాల మీద దాడులు కావచ్చు, తిరుమలని నాశనం చేసినటువంటి చరిత్ర కావచ్చు. ఈసారికి ఆ తిరుమల తిరుపతి వెంకన్న స్వామి అతన్ని పూర్తిగా నాశనం చేస్తాడు అంతే. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్టుందో. కానీ ఆర్పి గారు మీరు ఒక విషయం గమనించారో లేదో, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా మేము మీకు మంచి చేస్తే మీరు మాకు ఓటేయండి అన్న టాపిక్నే బాగా తీసుకెళ్ళాడు. ఏంటి దాని అర్థం ఏంటంటారు? నేను నీకు అర్థం కాదు. ఇప్పుడు 175కు 175 వస్తాయని చెప్పాడు. సేమ్ అది కూడా ఇది కూడా అదే కదా, హిప్నోటిజం చేయడం, మభ్య పెట్టడం. ఇప్పుడు నేను జనాలు ఒక ట్రాన్స్ లో పెట్టడం. మేనిఫెస్టో తీసుకో, మేనిఫెస్టోని స్క్రీన్ మీద ఎల్ఈడి మీద ఇప్పుడు అమ్మా మీరు అందరూ లైవ్కి రండి నీ సాక్షి పేపరే పెట్టుకో. అప్పుడు చెప్పు ఒకటి, ఇది చేశాను మరి నాకెందుకు ఓటేరు, ఇది చేశాను నాకెందుకు ఓటేరు, బహిరంగంగా ఒక పెద్ద స్క్రీన్ పెట్టి జనాలను అడుగు, తిట్టు కావాలంటే. నేను ఇంత చేస్తున్నాను, అసలు నేను మీ దగ్గరకు వచ్చి ఓటు అడగాలా? నువ్వు అంత గొప్ప పని చేసేవాడు అయితే నీ సాక్షిలో లైవ్ ఇస్తే గెలిచిపోతావు. నువ్వు తప్పు చేయడం అయితే ఈ స్క్రీన్ మీద పెట్టి ఇదిగో నేను ఇచ్చిన మేనిఫెస్టో ఇది, నేను చేసింది ఇది, నేను చేసిన పోలవరం ఇది, నేను చేయని దందాలు ఇవి అని నీకు దమ్ముంటే ఒక స్క్రీన్ మీద పెట్టి సాక్షిలో లైవ్ ఇవ్వు. నువ్వేం చేసావు, నువ్వెందుకు మళ్ళీ ఓట్లు అడుక్కోవడం? నేను చేసింది నిజమే అయితే, నేను చేసింది కరెక్టే అయితే మీరు నాకు ఓట్లు వేయండి అని ఒక సాంగ్ కొట్టించుకున్నావు కదా, అది మళ్ళీ సాంగ్ ఎందుకు? డైరెక్ట్గా నీ సాక్షిలో లైవ్ పెట్టు, ఆడే కూర్చో. నువ్వు సిద్ధ సభలకు వెళ్ళబోలేదు, మేమంతా సిద్ధ సభలకు వెళ్ళక్కర్లేదు. పెట్టు మేనిఫెస్టో ఏం పెట్టు అక్కడ, నీ డెవలప్మెంట్ ఏంటో పెట్టు, నీ నిజాయితీ ఏంటో అక్కడ పెట్టు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు బాబాయిని చంపేసావని. చిన్న ఉదాహరణ చెప్తున్నా. అసలు నువ్వు ఈజీగా గెలిచే పద్ధతి ఉంది, తిరగని కూడా తిరగక్కర్లే. నిజంగా మీ బాబాయిని ఎవరు చంపారు అనే సెన్స్ నీలో ఉంటే, టీడీపీ వాళ్ళ లేదా బీజేపీ వాళ్ళ జనసేన వాళ్ళు చంపారు, వీళ్ళు ముగ్గురే కదా చంపుకుంటారు, ఇంకెవరికి మీ బాబాయ్ మీద కోపం ఉండదు కదా, దాన్ని ప్రూవ్ చేసి 152 సీట్లు అన్ని ఎంపీ సీట్లు గెలిచి నువ్వు ఒక మీ బాబాయి జరిపించినటువంటి హత్య రాజకీయంలో నువ్వు కనిపెట్టేస్తే, సాక్ష్యాధారాలతో కనిపెట్టేస్తే ఇంకా దోషులు ఉండేదేంది, ఇంకా అపోజిషన్ లేనట్టే కదా. చంద్రబాబు గారు లేనట్టే, జనసేన లేనట్టే, ఇంకెవరూ లేనట్టే. ఇంకా ఎవరూ లేనట్టంటే నీకు జరిగిన అన్యాయానికి సానుభూతి ఓట్లు పడతాయి. రెండోది అవతల ఎదవలని చెప్పేసి వాళ్ళని డిస్మిస్ చేసి సస్పెండ్ చేస్తారు, జైల్లో పడేస్తారు. ఇంకా నీకు అడ్డోదుపు లేదు కదా. మరి నీకు వచ్చిన ఈజీ అవకాశాన్ని నువ్వు ఎందుకు పోగొట్టుకున్నావు? నువ్వే పోగొట్టుకున్నావు అంటే వాళ్ళు చేయలేదని అర్థం. ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉండే వాళ్ళే చేస్తుంటే నువ్వు ఇన్ని చేయక్కర్లేదు. తప్పు చేసింది వీళ్ళు అని నువ్వు సాక్ష్యాలతో సహా తీసుకొని వచ్చి కోర్టుకు సబ్మిట్ చేస్తుంటే కోర్టు శిక్ష ఉండేది, వాళ్ళందరూ పోయి ఉండేవాళ్ళు. నీకు ఇంకా అపోజిషన్ లేదు. రెండోది మీ బాబాయినే చంపి నిన్నే ఓడిద్దాం అనుకున్న సానుభూతి ఇంకో 30 సంవత్సరాలు నేను నిలబెట్టులేదు రాజకీయ చరిత్రలో. అంటే నువ్వు ఆ పని ఎందుకు చేయలేకపోయినావు? నువ్వు ఈరోజు అమర్నాథ్ గౌడ్ అనే పిల్లవాడి మీద కృషాలు పోస్తే తప్పించినోడివి, అన్ని ఇసుక దందాలు చేస్తే తప్పించినోడివి, ఇన్ని చేసినోడివి. మీ బాబాయ్ కేసుని నువ్వు ఎందుకు నిలదొక్కుని దాన్ని ప్రూవ్ చేయలేకపోయావు? ప్రూవ్ చేస్తుంటే నీకు అపోజిషనే ఉండేది కదా, జనాలన్నీ నీకే హర్షించేవాళ్ళు కదా. అంటే వాళ్ళు చేయలేదన్న విషయం ఇక్కడ పూర్తిగా తెలిసిపోతుంది. రెండోది దాన్ని ఈ రోజు నువ్వు ఎప్పుడు మీ బాబాయ్ గురించి ఏడ్చిన సందర్భం లేదు, బల్లగుద్దిన సందర్భం లేదు, మా బాబాయ్ ఏమైపోయాడని ఎరికేకలు పెట్టిన సందర్భం కూడా లేదు. అంటే సొంత బాబాయ్ చచ్చిపోతేనే నీకు ఆ ఎమోషన్స్ ఎందుకు రావట్లేదు కళ్ళ ముందు? ఎందుకు రాదు చెప్పు? ఎవరికైనా వస్తుంది. ఎవరైనా వాళ్ళ ఫాదర్ చనిపోయినా, వాళ్ళ మదర్ చనిపోయినా, సిస్టర్ చనిపోయినా, బాబాయ్ చనిపోయినా ఎంతో కొంత ఏడుపో బాధ వచ్చి నేను అంటే ఒక సామాన్య మానవుడే వాళ్ళ బాబాయ్కి జరిగితే
వాడు నిత్యం పోరాడతాడు. ఇప్పుడు సునీత గారు పోరాడినట్టే ఒక సామాన్య మానవుడే ఈ విధంగా గొడ్డలి పోటీకి వస్తే ఖచ్చితంగా పోరాడి కోర్టు దాకా తీసుకెళ్ళి కొన్ని సంవత్సరాలైనా సరే శిక్ష వేసే అంత ఓపిక తీసుకుంటాడు. 10 రూపాయలు 10 రూపాయలతో పోరాడతాడు. ఈరోజు మీరు 152 సీట్లు గెలుచున్నారు. దాంట్లో ఉండే అంటే పక్షంలో ఉండే మీరు ఎందుకు ఆ కేసును ప్రూవ్ చేయలేకపోతున్నారు? మీ బాబాయ్ మీద ప్రేమ లేదా? ప్రేమ లేదు. ఎందుకంటే చంపించింది మీరే కాబట్టి, చంపేసింది మీరే కాబట్టి. సో ఈరోజు ఇంకోటి, ఇవన్నీ రేపు టీడీపీ గవర్నమెంట్ కూటమి వస్తే తప్పనిసరిగా జైలుకి వెళ్ళిపోతారు. కానీ ఎక్కడ జైలుకి వెళ్తారా అని భయంతో కూడా ఈ మొబ్బు పెట్టే ప్రయత్నాలు 175 మేము మంచి చేసే ఉంటే ఓటండి, మంచి చేసే ఉంటే అంటే నీ మేనిఫెస్టో పెట్టి నువ్వే చూపిస్తే తెలిసిపోద్ది. లేదంటే జనాల దగ్గర ఉండే మేనిఫెస్టో చూసుకుని వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇక నువ్వు చేసేది ఏముందా? సంపూర్ణ మద్యపాన నిషేధం, నేను మద్యాన్ని ఎత్తేస్తాను, సిగ్గు లేకపోతే నువ్వు ఎట్టడిగినావు? అది రోజు దాని గురించి మద్యపానం పూర్తిగా నిషేధించిన తర్వాతనే మేము ఓట్లకి వెళ్తాము అడుగుతాం అన్నారు. ఫస్ట్ పాయింటే నువ్వు ఓడిపోయినావు. ఫస్ట్ పాయింట్ దగ్గరే నువ్వు ఓడిపోయినావు. నువ్వు చెప్పిన మేనిఫెస్టోలన్నీ పక్కన పెట్టు. నేను పూర్తిగా చేస్తుంటేనే ఓటేమన్నావు కదా. ఇదేంది ఇది? పూర్తిగా నేను మద్యాన్ని ఆపేస్తానన్నావు. మద్యాన్ని ఆపకపోగా వాళ్ళకి దారుణమైనటువంటి మందు పోసి వాళ్ళ లివర్లన్నీ చెడిపోయి వాళ్ళు నాశనానికి దగ్గరై కొంతమంది తాలిబొట్లు కూడా దిగిపోయిన పరిస్థితి వచ్చింది ఈరోజు. అంటే నువ్వు పూర్తి మంచి చేస్తుంటే, ఇది కళ్ళ ముందు రోజు కనబడుతుంటే పూర్తి మంచిని ఎవరిని మభ్య పెడతావు? కాబట్టి అది కూడా పూర్తి వ్యతిరేకతను సంతరించుకుంది. ఇలా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, పూర్తి అన్ని విషయాల్లో టీచర్స్ మెగా డిఎస్సి విషయంలో, మెగా డిఎస్సి కావచ్చు, ముస్లిం సోదరులకు ఇచ్చేటువంటి పథకాలు కావచ్చు, క్రిస్టియన్స్కి ఇవ్వాల్సిన పథకాలు కావచ్చు, తర్వాత వచ్చేసి మన టీచర్స్కి పాపం ఆ వైన్ షాప్ దగ్గర నిలబెట్టి ఇబ్బంది పెట్టిన సందర్భాలు కావచ్చు. కొంతమంది అంటారు కామెంట్లో 1-2 సార్లు నిలబెట్టి, అసలు నిలబెట్టాల్సిన అవసరం ఉంది? నిలబెట్టే ఆలోచన నీకు నుంచి వస్తుంది? అసలు నిలబెట్టాల్సిన ఆలోచన నుంచి వచ్చింది అసలు నీకు? వైన్ షాపులో మూసిపాటుతో కావాలంటే టీచర్లు తీసుకొచ్చి అక్కడ నిలబెట్టేది. సో ఇక్కడ అలా టీచర్స్ వేరు, ఈ డిఎస్సి చెప్పినట్టు ఆ పిల్లకాయలు లేరు, ఇలా అమర్నాథ్ గౌడ్ లాంటి పిల్లకాయలు చంపేసిన అక్కలు ఓటేరు, అలా బిడ్డలు గోపట్టుకున్న తల్లిదండ్రులు ఓటేరు, ఈ విధంగా పూర్తిగా గుళ్ళు గోపురం నాశనం చేసిన భక్తులు ఓటేయలేదు కూడా. సో ఇవన్నీ చూసిన జనాలు ఎలా ఓటేసి అతను గెలిపిస్తాను అనుకుంటారు. ఆయన వచ్చేసి ప్రెస్ మీట్ ఎలా పెడతాడు, నేను గెలుస్తాను, నేను గెలిచేసానని? నువ్వు ఇప్పుడు చెప్పొచ్చేమో, ఆల్రెడీ అయిపోయింది. ఎలక్షన్స్ అనేటివి అయిపోయినాయి. ఎలక్షన్ ఈవీఎం మిషన్లు మాట్లాడుకుంటున్నాయంట. పూర్తిగా పసుపే ఉంది నా నిండా. ఒకరేమో నా దాంట్లో కమలం ఉంది, నా లోపల అన్ని గాజు గ్లాసులు నీళ్ళు టీ తాగుతున్నాయి అని అవే సాక్ష్యాధారాలు. అవే మాట్లాడుకుంటున్నాయి. ఇన్ని ఓట్లేంటి? ఈ ఈవీఎం మిషన్లు అంటున్నాయంట. ఇన్నిసార్లు మమ్మల్ని ఎవరు నొక్కలేదే, ఇంత పోలింగ్ శాతం మా మీద ఇంత ప్రభావం ఏంది, మేమేదో ఊరికే వచ్చినాం ఆంధ్రాకి, ఈ నొక్కుడు ఏందయ్యా, మమ్మల్ని నొక్కతానే ఉండారు. గాజు గ్లాసులు, కమలం గుర్తులు, టీడీపీ కార్యకర్తలు సైకిల్ గుర్తులు ట్రంగ్ ట్రంగ్ అని ఒకటంటే మంచి సమధురమైనటువంటి వాసన ఒకటి, మంచి స్ట్రాంగ్ టీ కాఫీ ఒకటి, గాజు. ఫస్ట్ ఈవీఎం మిషన్లు గర్వపడుతున్నాయంట. మాకు మంచి పండించారు. ఆంధ్రాలో 85%, 88% పోలింగ్ అయింది. ఫస్ట్ వాళ్ళు టైడ్ అయిపోయినవి. ఇంతమంది వస్తారా? టైడ్ అయినంటే మాత్రం ఓడిపోయారు కంపల్సరీ. నో డౌట్.